కల్చరల్ యాక్టివిటీస్ వల్ల మనిషి ఉత్సాహంగా ఉంటారని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. విశాఖ ట్రస్ట్ వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సీల్వెల్ కార్పొరేషన్, శృతిలయ ఫౌండేషన్, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీల్వెల్ సినీ స్వరాలు 80 కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి. గానకోకిల పి సుశీలమ్మకు క్రౌన్ ఆఫ్ ద మ్యూజిక్ అవార్డు వచ్చినట్టు చెప్పారు. అయితే అనారోగ్యంతో సుశీలమ్మ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలిపారు. తెలుగు పాటలకు కేర్ ఆఫ్ సుశీల అని చెప్పారు. మన అందరికీ తెలుసు, సుశీల గారు 90 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మనమందరం చిన్న ఉన్నప్పటి నుంచి తెలుగు పాటలు అంటే ఒకటే ఒక వ్యక్తి పాటలు వినేది మనము, ఫీమేల్ బ్యాక్గ్రౌండ్ సింగర్గా. అది సుశీల గారు. కల్చరు మన సొసైటీలో చాలా ప్రముఖమైనది విషయం. కల్చర్లో చాలా నేర్చుకోవచ్చు మనం. సో ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ మనకు ఇట్లా కండక్ట్ చేసినప్పుడు ఏదో ఒక స్పాన్సర్ ముందుకు రావాలి, వారికి ప్రోత్సహించాలి. ఇలా అయినప్పుడే ఈ కల్చర్ ముందుకు కొనసాగుతుంది. సో మన క్యారెక్టర్ బిల్డింగ్లో కూడా ఇలాంటి టైం మనము కల్చరల్ యాక్టివిటీస్లో స్పెండ్ చేయకపోతే మన లైఫ్ కూడా చాలా కాంప్లికేటెడ్గా అయిపోతుంది. సో మనకు ఏదైతే రిలాక్సేషన్ టైం కావాలో, ఏవో మంచిగా కొన్ని విషయాలు ఆలోచించాలో, ఇవన్నీ కూడా మనకు ఈ కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా వస్తుంది. నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూల్లో చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉండే. సో మేము పార్టిసిపేట్ చేసేదన్నమాట. సో దేర్ సో మచ్ ఆఫ్ యాక్టివిటీ. ఆ ఈవెంట్ అయ్యే ముందు బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది పనిచేస్తూ ఉంటారో చాలామందికి తెలియదు. మీలాంటివి సంస్థలు వారికి రికగ్నైజ్ చేసి వారిని గౌరవించి, ఎందుకంటే ఈ గౌరవించినప్పుడే ఆ ఒక పట్టుదల వస్తుంది. చాలా ఇంకా ఎక్కువ పని చేయాలి, ఇంకా ఎక్కువ మంచి ఈవెంట్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఆలోచన డెఫినెట్లీ మనకు ఇలాంటి యాక్టివిటీస్